రాష్ట్రంలో పేద మధ్యతరగతి అల్పాదాయ మధ్య ఆదాయ బలహీన వర్గాల కోసం పలు గృహ నిర్మాణ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. అయితే ఒక్కో పథకానికి ఒక్కో నిబంధనలు విధి విధానాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. కానీ ఇప్పటి వరకు ప్రత్యేకంగా నిర్దిష్టమైన విధానం లేదు. అందుకే సామాన్యులకు తక్కువ ధరలో ఇళ్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ కోసం కసరత్తు చేస్తుంది. త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యతంతా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,03,744 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని గౌతమ్ చెప్పారు. పూర్తయిన వాటిలో జూన్ మొదటి వారంలో పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు జరగనున్నాయని గౌతమ్ తెలిపారు. ఆయా అంశాలకు సంబంధించి విపి గౌతమ్తో ముఖాముఖిలో మరిన్ని అంశాలను తెలుసుకుందాం. పేదల సొంతింటి కళ నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం చురుగ్గా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా చేపట్టినటువంటి గృహ నిర్మాణాలు వివిధ దశలకు చేరాయి. జూన్ 2 తర్వాత వీటిని గృహ ప్రవేశాలు కూడా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఇవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, అదేవిధంగా భవిష్యత్ ప్రణాళికలు ఏంటనే విషయంపైన హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఐఏఎస్ అధికారి గౌతమ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినం తర్వాత ఒక మొదటి వారంలో రెండో వారంలో గృహ ప్రవేశాలు కూడా చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇళ్ల నిర్మాణ దశలు ఏ స్థాయిలో ఉన్నాయి సార్? ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీలో జనవరి 26 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో అందులో భాగంగా 47,000 కుటుంబాలకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీలో ఉన్న అందరు అర్హులైన ఫ్యామిలీస్ అందరికి కూడా. సో టౌన్స్లో మనం స్టార్ట్ చేయలేదు, అప్పుడు ఓన్లీ గ్రామ పంచాయతీలో చేశాము. ఈ 47,000 ఇళ్ళు ఆల్రెడీ 20,000 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి. దాంట్లో 10,000 ఇళ్ళు బేస్మెంట్స్ కూడా అయిపోయినాయి. అందులో స్లాబ్ లెవెల్ అంటే గోడలు కట్టి ఒక 1000 ఇళ్ళు పైన ఉన్నాయి. అలానే స్లాబ్ అయ్యి ఒక 100 ఇళ్ళు పైన స్లాబ్ కూడా అయిపోయింది, 112 ఇళ్ళు. సో ఇవి అన్నీ కూడా మనం 4 లక్షల దాకా కూడా ఆల్రెడీ చెల్లించడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్కి మీకు తెలుసు మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. దాంట్లో బేస్మెంట్ స్టేజ్లో 1,00,000 రూపాయలు, గోడలు కట్టినాక 1,00,000 రూపాయలు, మళ్ళీ స్లాబ్ పడినాక ఇంకా 2 లక్షలు, ఫినిషింగ్ అయినాక 1,00,000. సో దీంట్లో ఫస్ట్ 3 స్టేజెస్ స్లాబ్ అయిన వాళ్ళకి 4 లక్షల దాకా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మొన్ననే గౌరవ మంత్రి వర్యులు కూడా మీటింగ్ పెట్టి బెనిఫిషియర్స్తో మాట్లాడి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి వారం కూడా చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీస్ కూడా వెంటనే ఒక స్టేజ్ అయిన వెంటనే వెళ్ళి ఫోటో తీయడం, ఏఈస్ వెళ్ళి ఫోటో తీయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ ఇళ్ళు కూడా చాలా వరకు మన గృహప్రవేశానికి వస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే ఈ ఇళ్ళు గృహప్రవేశానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇదే మన ప్రణాళిక. అంటే ఇసుకతో పాటు మొత్తం మెటీరియల్ కూడా సరఫరా విషయంలో లబ్ధిదారులకు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకరిస్తున్నారు? ఇప్పుడు మనకు గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుందంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే ఒక 400 చదరపు అడుగుల ఇల్లు 5 లక్షల్లో పూర్తిగా కట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే. వేరే రాష్ట్రాలన్నీ 1,00,000-1,50,000 రూపాయలే గవర్నమెంట్ ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో 100% గవర్నమెంట్ దీన్ని చెల్లించాలి, ప్రజల మీద ఎలాంటి భారం పడకూడదనే ఉద్దేశంతో 5 లక్షలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ 2-3 మంత్స్ నుంచే ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి ఇసుక కొరత రాకూడదు, అట్లానే ఇసుక తక్కువ ధరకి రావాలని చెప్పేసి ఇసుక మీద ఉన్న సీనరేజ్ ఛార్జెస్ కూడా రద్దు చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళకి ప్రతి క్యూబిక్ మీటర్కి 800 దాకా సీనరేజ్ పడితే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి అది పడదు. సో దానివల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 5-10 వేలు అనేది వాళ్ళకి మిగులుతుంది. ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఖర్చులు వాళ్ళు భరించుకోవాలి. దాంట్లో కూడా ఇబ్బంది లేకుండా కలెక్టర్స్ని కూడా కోఆర్డినేట్ చేయమని కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా సిమెంట్ టు స్టీల్. సో సిమెంట్ స్టీల్ సంబంధించి మనం ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వాళ్ళని పిలిపించి ఒక మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది.
వాళ్ళు కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకి ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ రేట్స్ ఫైనల్ చేయాల్సింది ఉంది. ఇటువంటి ఇంటి విస్తీర్ణానికి సంబంధించి కూడా సార్ అంటే మినిమం అదే మ్యాక్సిమం అనే విషయంలో కొంత స్టార్టింగ్లో కొంత గందరగోళం కనిపించింది. అదంతా క్లియర్ అయినట్టనే ఇప్పుడు దీనికి సంబంధించి అసలు స్పష్టంగా ఏంటి సార్ నిబంధనలు ఎంత విస్తీర్ణంలో ఉండాలంటారు? అంటే మనకు జీవోలోనే ఉంది 400 SFTకి తగ్గకుండా ఉండాలి. 400 చదరపు అడుగులు మినిమం ఉండాలి. అలానే డిస్కషన్స్ తర్వాత ప్రభుత్వం కూడా ఏం నిర్ణయం తీసుకున్నదంటే 600 చదరపు అడుగులకి ఎక్కువ ఉండకూడదు. అంటే ఎందుకంటే 600 చదరపు అడుగులు అంటే డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వస్తాయి. గత డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్లో కూడా మనం 540 SFTలోనే కట్టాం. సో 600 SFT అనేది మనకు చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుంది. చాయిస్ బెనిఫిషియరీదే, ఎట్లయినా కట్టుకోవచ్చు, మొత్తం బెనిఫిషియరీదే చాయిస్. సో బెనిఫిషియరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగానే మనం టైప్ డిజైన్స్ కొన్ని చూపించినా కూడా అదే వాళ్ళు అడాప్ట్ చేయాలని లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టైప్ డిజైన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఇంటి కోసం. అంటే 3,500 నియోజకవర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే మొదటి విడతగా దాదాపు 70,000కు పైగా ఏదో నిర్ణయించారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి? అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో మీరు చెప్పినట్టు మండలానికి ఒక విలేజ్ తీసుకొని మనం 47,000 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి చూసి మిగతా ఊర్లో కూడా మాకు ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ 10 yearsలో కూడా మనం ఎక్కువ ఇళ్ళు కట్టలేదు కాబట్టి ఇంకా డిమాండ్ అనేది విపరీతంగా ఉంది. సో దానికి తగినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం పోయిన నెలనే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ సమావేశం పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 3,500 అనేది మనం ఇమీడియట్లీ శాంక్షన్స్ ఇవ్వాలి, సెలక్షన్స్ చేసి శాంక్షన్స్ ఇవ్వాలి అన్నారు. కలెక్టర్స్ కూడా ఆ పనిలోనే ముమ్మరంగా ఉన్నారు. లాస్ట్ 1 month మేము హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కూడా పర్సీవ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దాకా 2,03,744 కుటుంబాలకి కలెక్టర్స్ అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇంకా ఒక 1,00,000 దాకా ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అండ్ జిహెచ్ఎంసీ ఏరియాలో మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి గ్రామ పంచాయతీలో 12,300 దాకా గ్రామ పంచాయతీలు అన్నిట్లో కూడా స్టార్ట్ అయినాయి. ఈ ఊరు ఆ ఊరుని కాకుండా ప్రతి ఊర్లో కూడా జనాభాకి తగినట్టుగా ఊర్ల వారిగా అలొకేషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీస్లో కూడా వార్డు వారి అలొకేషన్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ ఊరికి వచ్చింది ఆ ఊరికి రాలేదు అలాంటి కంప్లైంట్స్ ఎక్కడ లేకుండా రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. మీరు అన్నట్టు జిహెచ్ఎంసీలో ఇంతవరకు ప్రారంభం కాలేదు. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా చాలా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వాటికి సంబంధించి ప్రణాళిక ఏంటి సార్? జిహెచ్ఎంసీలో 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దాంట్లో ఏమి సమస్య వచ్చిందంటే ల్యాండ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎలిజిబుల్ లేరు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఒక 200 గజాలు 100 గజాలు ఉండాలంటే కూడా చాలా అది డబ్బులతో కూడుకున్న పని. మామూలు వాళ్ళకి ల్యాండ్ ఉండదు. ఇప్పుడు మీకు నాకు కూడా జిహెచ్ఎంసీలో ప్లాట్ కొనడం అనేది ఒక కళనే. సో ఎవరైతే పువర్ ఉన్నారో వాళ్ళకి ప్లాట్స్ లేదు, ఎవరికైతే ప్లాట్స్ ఉందో వాళ్ళు పువర్ కాదు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. సో అందుకని ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ గురించి ఒక ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నది. మేము ప్రపోజల్స్ కూడా ఇచ్చాము ప్రభుత్వానికి. బట్ ఇప్పుడు ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో అంటే పూర్ గుడిసెలతో స్లమ్స్ ఎలా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఎక్కడైతే ముందుకొచ్చి మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వండి, మేము రెడీ ఉన్నాం, ఖాళీ చేస్తాము, మాకు ఉన్న దగ్గర వాళ్ళందరూ 30 గజాలు 40 గజాల్లో ఉన్నారు. అంటే అసలు రోడ్ లేదు, మురికి కాలువలు లేదు, ఏం లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక 15 స్లమ్స్లో ముందుకొచ్చి కలెక్టర్ గారిని కలిసి మేము రెడీ ఉన్నాము, మేము ఖాళీ చేస్తాము, మాకు టవర్ అలా కట్టివ్వండి, మంచి ఇల్లు కట్టివ్వండి, మంచి మురికి కాలువ రోడ్ కూడా వేసి ఇవ్వండి, మా పిల్లలు మంచి వాతావరణంలో ఉండాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఆ 15 స్లమ్స్ కూడా ఇప్పుడు మనం సర్వే చేసి ఒక డిపిఆర్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు కూడా వివిధ దశల్లో ఉన్నాయి సార్. అవి కూడా ఇంకా కొన్ని కేటాయించినవి కూడా ఉన్నాయి. వాటిని వీటికి కేటాయించే అవకాశం ఉందా? డెఫినెట్లీ గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అలొకేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇందిరమ్మ ఇల్లు సర్వేలో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు జిహెచ్ఎంసీలో, L2 లిస్ట్ అంటున్నాము. సో అందులో నుంచి పోరెస్ట్ ఆఫ్ పూవర్కి ఇవ్వమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ GOMS నెంబర్ 33 కూడా ఇచ్చింది. మనం సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా జస్ట్ 2 days బ్యాక్ ఇచ్చాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సెలక్షన్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ అలొకేషన్స్ కూడా చేయమని కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగింది. సో ఇవి కూడా త్వరలోనే అలాట్ అవుతాయి. అవి గతంలో దరఖాస్తు చేసుకున్న వారికైనా ఇందులో కొత్తగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అందరికీ
ఇప్పుడు ప్రజాపాలన గతంలో దరఖాస్తు చేసుకున్న తక్కువ, ప్రజాపాలన అయితే ప్రతి ఇల్లు నుంచి మనకు దరఖాస్తు వచ్చాయి 80 లక్షలు మళ్ళీ కూడా చేసుకున్నారు అప్లికేషన్స్ అంటే. సో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు L2 అన్నారు కదా సార్, L2, L1, L3 విషయంలో కొంతమంది తమ నిజమైన అర్హులు ఉన్నప్పటికీ కూడా L3లో వేశారని, లేకపోతే L1లో ఉండాల్సింది L2లో, ఇలా కొంత కంప్లైంట్స్ వచ్చాయి సార్, వాటిని సరిదిద్దారు. సో దాంట్లో ఇప్పుడు ఇంత పెద్ద ఎక్సైజ్ చేసేటప్పుడు 100% సరిగా ఉంటుందని నేను కూడా చెప్పలేను. 1%, 2% అటు ఇటు ఉంటుంది. సో అందులో కూడా ఏమైనా ఇప్పుడు ల్యాండ్ ఉంది కానీ నా ల్యాండ్ లేదని రాసి L2లో పెట్టారు, లేకపోతే నేను యాక్చువల్ ఎలిజిబుల్ కానీ ఇన్ఎలిజిబుల్గా చూపించారంటే అలాంటి వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టుకునే పోర్టల్ కూడా ఇచ్చాం, గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా. సో దాన్ని బట్టి కలెక్టర్స్ కూడా వాళ్ళు ఉన్న డాక్యుమెంట్స్ చూసుకొని L2 నుంచి L1కి, L3 నుంచి L1కి షిఫ్ట్ చేయడానికి కూడా ఆప్షన్ ఇచ్చాం. ఇప్పుడంటే కొన్ని స్టార్ట్ అయ్యాయి కాబట్టి బిల్లులు కూడా వస్తున్నాయి. అయితే ఇంకా ఒక్కసారి ఇవన్నీ పెరిగిన తర్వాత వాటిని మెజర్మెంట్స్ తీసుకోవడానికి మీ ఇంజనీర్లు కానీ, అదేవిధంగా యాప్లో నమోదు చేయడానికి కానీ, బిల్లులు కానీ, ఇదంతా కూడా ముందస్తుగా ప్లాన్గా రెడీగా ఉన్నారు సార్? డెఫినెట్లీ మీరు ఆస్కింగ్ ఎ వెరీ పర్టినెంట్ రెలవెంట్ క్వశ్చన్. అంటే మనకి ఈ పైలట్ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ మండలానికి ఒకటి ఎందుకు తీసుకున్నామంటే, ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ తీసుకునేటప్పుడు మనకు కూడా ఒక అవగాహన ఉండాలి, ఎలాంటి ఇష్యూస్ ఫీల్డ్లో వస్తున్నాయనేది అర్థం అవ్వాలి. ఇది లాస్ట్ 3 monthsలో అది కూడా మనం చాలానే కొన్ని సిస్టమ్స్ కూడా పకడ్బందీగా చేసుకున్నాము. ఇప్పుడు 4 లక్షల ఇళ్ళు అంటే లాస్ట్ 10 yearsలో మనం మొత్తం రూరల్ ఏరియాస్లో కట్టినవి 1.5 లక్షల ఇళ్ళులే, కానీ ఇప్పుడు ఒకేసారి మనం 4 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయిపోతున్నాం. సో దీనికి తగినట్టుగా మనం మొత్తం సిస్టమ్స్ పెట్టుకున్నాము. మనకు ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, 12,000 మంది ఉన్నారు. సో వాళ్ళు ఇల్లు అవ్వగానే వెళ్ళి ఫోటో తీస్తారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో 10-20 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి తెలుసు రోజు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే ఫోటో తీసుకుంటారు. ప్రజలు కూడా వాళ్ళని వెళ్ళి అడుగుతారు మాది ఫొటోస్ తీయండి అని. అట్లా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా లేదు మీకు 5 లక్షలు ప్రభుత్వం నుంచి వచ్చింది కదా మాకేంటి అట్లాంటిది మనకి ఇప్పటిదాకా కంప్లైంట్స్ రాలేదు. కానీ ఎక్కడో 1-2 అట్లా వచ్చినా కూడా ప్రజలకి వాళ్ళ చేతిలోనే ఒక అధికారం కూడా ఇచ్చాం. ఏంటంటే వాళ్ళే ఇందిరమ్మ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళే ఫోటో క్యాప్చర్ చేసి మనకు పంపించే విధంగా కూడా ఇచ్చాము. అట్లా కూడా పేమెంట్స్ చేసే అవకాశం కూడా ఉన్నది. సో ఎలాంటి ప్రజలు 5 లక్షలు అనేది డైరెక్ట్గా మీ ఖాతాలోనే వస్తుంది. ఎవరికి ₹1 కూడా ఎట్లాంటి లంచం కానీ అట్లాంటిది కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని మీ ద్వారా నేను ప్రజలకు కూడా లబ్ధిదారులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది భారీ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుంచి కూడా నిధులు రావడానికి దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేశారు సార్. అయితే దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది సార్, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూలత కంటే? ఇప్పుడు కేంద్రం నుంచి మనం PMAY అర్బన్ ఉంది, రూరల్ ఉంది, 2 టైఅప్ చేస్తున్నాము. అర్బన్లో మనకు కొన్ని శాంక్షన్స్ కూడా వచ్చినాయి, మనం ఫుల్లీ ఇంటగ్రేట్ అయిపోయాం. రూరల్లో మనం లాస్ట్ 10 yearsగా PMAY రూరల్లో జాయిన్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం వచ్చినాక జాయిన్ అవుతామని చెప్పేసి ఈ సానుకూలత తెలపడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెడీ ఉంది. సో అది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి మనం కాంటాక్ట్లో ఉన్నాము, రెగ్యులర్ టచ్లో ఉన్నాము. అది కూడా వెంటనే దాంట్లో ఆన్బోర్డ్ అయిపోతాం. ఓకే సార్, హౌసింగ్ బోర్డుకి సంబంధిస్తే మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. అంటే దానికి సంబంధించి ఏమైనా ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్? అంటే ఇప్పుడు దాకా పూర్తి ఫోకస్ అనేది ఇందిరమ్మ ఇళ్ళ మీద ఉండే, అట్టడుగు పేదలకి ఇల్లు ఇవ్వాలని. ఇప్పుడు ఇది కొంచెం మనకు స్ట్రీమ్ లైన్లో పడితే దాని మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం ఉన్నది. ఇంకోటి అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ, అంటే ప్రభుత్వమే కట్టివ్వడం కాకుండా జనరల్లీ కూడా ప్రజలకి కొంచెం చీప్ రేట్స్లో అందించాలి అనే దాని మీద మనకి ఇప్పుడు దాకా మన రాష్ట్రంకి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఒక హౌసింగ్ పాలసీ అనేది లేదు. హౌసింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, కానీ పాలసీ అనేది లేదు. సో దానికి కూడా గవర్నమెంట్ ఒక ముందడుగు వేసి అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ కూడా తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. సో దాని మీద కూడా ఇప్పుడు హౌసింగ్ బోర్డే కసరత్తు చేస్తూ ఉంది. సో అది కూడా త్వరలోనే హౌసింగ్ పాలసీ కూడా ఒక 2-3 నెలల్లోనే మనం పూర్తి చేస్తాము. ఈ ప్రాజెక్ట్స్ మీద కూడా మనం కసరత్తు చేస్తూ ఉన్నాం. గతంలో నిర్మించిన ప్రాజెక్టులో హౌసింగ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని ఆక్రమణ అవుతున్నాయి, వాటిని ఏ విధంగా పరిరక్షించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? అదేవిధంగా వాటికి సంబంధించిన గతంలో కొన్ని ప్లాట్లు వేలం వేశారు, అంటే వాటి ఇంకా భవిష్యత్తులో కూడా వేసే ఆలోచన ఉంది? సో హౌసింగ్ బోర్డులో ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న ప్లాట్స్ అక్కడక్కడ మిగిలిపోయినాయి, కొన్ని ఇల్లులు మిగిలిపోయినాయి, అలాంటిది మనం వేలం వేస్తూ ఉన్నాము. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈ నెలలో కూడా మనం ఒక 11 చోట్ల ప్రాపర్టీస్ వేలం వేయబోతున్నాము. కుకట్పల్లిలో కావచ్చు, గచ్చిబౌలిలో కావచ్చు, గద్వాల్, పరిగి, నల్గొండ, ఇలాంటి వరంగల్ ఇలాంటి దగ్గర కూడా మనం ఆప్షన్స్కి వెళ్ళబోతూ ఉన్నాము. ఇప్పుడు హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ చాలా వరకు మనం కాంపౌండ్ వాల్స్ అయిపోయినాయి. మీరు కుకట్పల్లిలో
అటు ఇటు వెళ్తే మొత్తం కూడా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ TGHB అని రాసి ఉంటుంది, మీరు చూడవచ్చు. ఈ మొత్తం కూడా మనం జియో ఫెన్సింగ్ చేసి మనం మొత్తం ఒక GPS లేయర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ ఇవి అన్నీ కూడా ప్రొటెక్ట్ చేసి మళ్ళీ మన హౌసింగ్ ప్రాజెక్ట్స్కి HAG, LIG, MAG ప్రాజెక్ట్స్కి దీన్ని వినియోగించే విధంగా కూడా హౌసింగ్ బోర్డు ఆలోచిస్తాం. జాయింట్ వెంచర్లకు సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి సార్, వాటిని ఎలా పరిష్కరిస్తారు? జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్స్ కొన్ని 2012 తర్వాత కొన్ని ఆగిపోయినాయి. దాని గురించి ఇప్పుడు యాక్టివ్గా మనం పర్సూ చేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల మనకు 100 కోట్లు మనకు హౌసింగ్ బోర్డుకి రాబడి వాళ్ళు చెల్లించాల్సిన చోట్ల కూడా అది చెల్లించలేదు, ఒక సైడ్ వాళ్ళు అమ్ముతా వెళ్తుండే. సో అలాంటి దగ్గర మనం ఒక ఫర్మ్ స్టాండ్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకొని అలాంటి దగ్గర పవర్ ఆఫ్ అటర్నీ కూడా సస్పెండ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చాము కొన్ని చోట్ల. సో అలాంటి వాళ్ళు మనకు ముందుకొచ్చి ఇప్పుడు డబ్బులు కడతా ఉన్నారు. ఈ లాస్ట్ 2 ఇయర్స్లోనే మనం ఆల్మోస్ట్ 250 crores పైన మనం ఆల్రెడీ వసూలు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర. సార్ బండ్లగూడ, పోచారం వంటి ప్రాజెక్టులు, రాజీవ్ గృహ స్వగృహ ప్రాజెక్టులు చాలా వరకు ఇంకా ఆ ప్లాట్లు అమ్ముడుకోకుండా కొన్ని ఏళ్ళుగా ఉన్నాయి సార్. వాటిని ఏ విధంగా దాన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎస్. సో బండ్లగూడ, పోచారం, ఖమ్మంలో కూడా కొన్ని టవర్స్ ఉన్నాయి, గాజుల రామారంలో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా వెంటనే మనం అలాట్మెంట్కి ఓపెన్ చేయబోతా ఉన్నాం. మనకు చాలా రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ టవర్ అస్ అ హోల్, ఒక ఎంప్లాయీ అసోసియేషన్, ఒక యూనియన్ వాళ్ళు అట్లా, లేకపోతే ఒక బిల్డర్ ఎవరో వచ్చి టవర్ అస్ అ హోల్ తీసుకుంటే మనం దానికి ఒక వాల్యుయేషన్ ఇచ్చి వాళ్ళకి అప్పచెప్తాము. వాళ్ళు ఇంకా ఒక కొంచెం డబ్బులు పెట్టుకొని వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటారు. అట్లా మనం గతంలో కూడా పోచారంలో, గాజుల రామారంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, పోచారంలో పబ్లిక్ సెక్టర్ అసోసియేషన్ వాళ్ళకి, బిల్డర్స్కి కూడా కొంతమందికి అట్లా ఇవ్వడం జరిగింది ఆన్ కాస్ట్ బేసిస్. ఇంకా ఒక 11 ప్రాపర్టీస్ అట్లా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే గతంలో చాలా నిర్మించిన బాంబే నుంచి రీసెంట్ డబుల్ బెడ్రూమ్ వరకు కూడా ప్రాజెక్టులలో అవన్నీ అసంపూర్తిగా వదిలేయడం, వాటి మీద కనీస వసతులు లేకుండా ఉన్నాయని అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది సార్. దానికి ఎలా పరిష్కారం, మిగతా శాఖలతో సమన్వయం చేయడం ఇదంతా ఇబ్బందిగా? ఇన్ఫ్యాక్ట్ డబుల్ బెడ్రూమ్ మీద కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి బేస్జాలకు పోకుండా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా మేము పూర్తి చేసి ఇస్తామని ఒక కమిట్మెంట్ ఇచ్చారు. గౌరవ మంత్రివర్యులు కూడా ఎప్పటికప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ పేమెంట్స్ కూడా రిలీజ్ చేయిస్తూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ 350 crores దాకా డబుల్ బెడ్రూమ్ కూడా పే చేయడం జరిగింది లాస్ట్ ఫ్యూ మంత్స్లో. ఇప్పుడు ఆన్ గోయింగ్ డబుల్ బెడ్రూమ్ వర్క్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి పెండెన్సీ లేకుండా చేశాము. సో వాళ్ళని కూడా కంప్లీట్ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఎక్కడైతే కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు అలాంటి దగ్గర యాసిస్ వ్యారిస్ బేసిస్లో, ఇప్పుడు స్లాబ్ అయ్యి ఉంది, గోడలు అయ్యి ఉంది కానీ ఫినిషింగ్ కాలేదు, అలాంటి దగ్గర కూడా బెనిఫిషియరీని సెలెక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పమని కలెక్టర్స్కి చెప్తున్నాం. సో 5 లక్షలు 4 లక్షలు కొరక అయింది, ఇంకా ₹1,00,000 కొరక అవ్వాల్సింది ఉంది. కాంట్రాక్ట్ చేయడానికి ముందుకు రాలేదు, బెనిఫిషరీకే అప్పచెప్తాం లబ్ధిదారికి, ఆయనకి ఇంకా ₹1,00,000 మనం ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కింద ఇస్తాం, వాళ్ళు ఆ ₹1,00,000తో పూర్తి చేసేసుకోవాలి. అట్లా కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇవన్నీ వచ్చే ఒక నెల లోపలనే ఈ 2 BHK కూడా అలాట్ అవుతాయి. కొల్లూరులో 15 ఇల్లు పూర్తి అయ్యి ఉండే, అహ్మద్గూడ, రాంపల్లి అలాంటి దగ్గర 3,000-4,000 ఇల్లు పూర్తి అయ్యి ఉండే, కానీ నీళ్లు లేక కరెంట్ లేక అవి ఆక్యుపై కాకుండా ఉండే. సో గత సంవత్సరంలో మనం కరెంట్ డిపార్ట్మెంటు, HMWSSB వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ వాటరు, హై టెన్షన్ పవర్ అన్నీ ఇచ్చాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దాకా ఒక్క ఇల్లు కూడా ఆక్యుపై కాకుండా ఉండే. ఇప్పుడు కొల్లూరులో 15,000 ఇల్లు, 9,000 ఇల్లులు ఆల్రెడీ నివాసంకి తయారైన 9,000 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద ఒక జనసందడి అనేది కనిపిస్తుంది. అక్కడ బస్సెస్ కూడా లేదంటే ఆర్టీసీతో మాట్లాడి ఇప్పుడు రెగ్యులర్గా ½ అన్ అవర్కి ఒకసారి బస్సెస్ వచ్చే విధంగా, అట్లానే కొల్లూరులో స్కూల్ కూడా పెట్టించాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ ఒక హై స్కూల్ కూడా స్టార్ట్ చేశాం. మన దగ్గర ఉన్న ఖాళీ స్పేస్ వాళ్ళకి ఇచ్చాము, కొన్ని షాప్స్ ఉంటే అక్కడ స్కూల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. ఆసుపత్రి కూడా, పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. సో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా ఈ పాత హౌసింగ్ స్కీమ్స్లో కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దీని మీద పూర్తి దృష్టి కూడా పెడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఇళ్ళ ప్లాట్ల వేలం, ఇతర మధ్యతరగతికి సంబంధించిన నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి గౌతమ్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ మల్లికార్జున్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.